ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కావ్య సల్తన్ బ్యూటీ. ఈరోజు మన ఛానల్లో అయితే కొజికేర్ స్కిన్ వైటనింగ్ క్రీమ్ గురించి మాట్లాడుకున్నాము. సో ఈ వైటనింగ్ క్రీమ్ ఏంటి అంటే దీన్ని యూస్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. దీనిలో కొజిక్ యాసిడ్, ఆర్బుటిన్ అండ్ గ్లూటాథయోన్ ఉంది. ఈ గ్లూటాథయోన్ ఏంటి అంటే మన స్కిన్ని వైటనింగ్ చేయడానికి యూస్ అవుతుంది. ఇది ఒక యాంటీ ఆక్సిడెంట్స్ అనమాట. సో ఈ ఎటువంటి స్కిన్ వైటనింగ్ క్రీమ్స్ యూస్ చేసినా, ఎలాంటి లైటనింగ్ క్రీమ్స్ యూస్ చేసినా ఎన్ని లాభాలు ఉంటాయో అన్ని నష్టాలు కూడా ఉంటాయి అనమాట. సో లాభాలను తెలుసుకోవాలి అండ్ నష్టాలను కూడా తెలుసుకోవాలి, ప్రికాషన్స్ కూడా తెలుసుకోవాలి. కాబట్టి డీటెయిల్గా వీడియో అయితే తెలుసుకుందాము. మై సెల్ఫ్ కావ్య, ప్రొఫెషనల్ బ్యూటిషియన్, మేకప్ ఆర్టిస్ట్. మన ఛానల్లో స్కిన్ కేర్, హెయిర్ కేర్, మేకప్ ఇలాంటి వీడియోస్ అన్నీ ఉన్నాయి, ఆల్రెడీ వస్తూ ఉంటాయి. ఎవరైనా ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా రావడం అయితే జరుగుతుంది. నా సైడ్ నుంచి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి వీడియోని చూసి వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఒక లైక్ చేయడం వల్ల ఏంటంటే మీలాంటి వాళ్ళు చాలామందికి ఈ వీడియో అయితే రీచ్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో కొజికేర్ గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం డిలే చేయకుండా. కొజిక్ యాసిడ్ అనేది ఫార్మసీలో దొరికే ఒక క్రీమ్ అనమాట. ఇది 170 రూపీస్కి మనకి ఈజీగా ఫార్మసీలో దొరుకుతూ ఉంటుంది. కాబట్టి చాలామంది దీన్ని ఈజీగా యూజ్ చేస్తూ ఉంటారు. దీనిలో ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి అంటే కొజిక్ యాసిడ్ ఉంది అండ్ ఆర్బుటిన్ ఉంది అండ్ గ్లూటాథయోన్ ఉంది అనమాట. కొజిక్ యాసిడ్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు, చాలా వీడియోస్లో కూడా మనం విన్నాం. కాబట్టి కొజిక్ యాసిడ్ స్కిన్ని లైట్నింగ్ చేసి ఎక్స్ఫోలియేట్ చేస్తుంది అనమాట. సో ఫేస్ పైన ఉన్న డెడ్ స్కిన్ని, ట్యాన్ని ఈజీగా రిమూవ్ చేస్తుంది. కానీ కొజిక్ యాసిడ్, ఓన్లీ కొజిక్ యాసిడ్ ఎలాంటి యూజ్ అయితే ఉండదు. దీన్ని గ్లైకాలిక్ యాసిడో, ఆర్బుటినో ఇలా మిక్స్ చేసి మిక్స్డ్ కంటెంట్ లాగా యూజ్ చేస్తారు. అప్పుడే మాత్రమే ఎక్కువ కొజిక్ యాసిడ్ అనేది రిజల్ట్ రావడం అయితే జరుగుతుంది అనమాట. సో సెకండ్ది ఏంటి అంటే ఆర్బుటిన్ అనేది ప్లాంట్ బేస్డ్ వస్తుంది, హైడ్రోక్వినైన్తో వస్తుంది అనమాట. ఇది చాలా ఈజీగా మన స్కిన్లోకి చాలా ఈజీగా అబ్జర్వ్ చేసుకుంటుంది. సో ఇదేంటంటే డెడ్ పార్టికల్స్ని, పైన ఎపిడర్మిస్ లేయర్ పైన ఉన్న స్కిన్ని డ్యామేజ్ అవ్వకుండా సన్ ట్యాన్కి ప్రొటెక్ట్ చేయడానికి సో చాలా వరకు ఈ ఆర్బుటిన్ అనేది మన స్కిన్ మీద వర్క్ చేస్తుంది అనమాట. సో ఈ ఆర్బుటిన్ కూడా ఉండడం వల్ల ఏంటి అంటే మన స్కిన్ పైన ఉన్న పిగ్మెంటేషన్ కానీ, పింపుల్స్ వల్ల వచ్చిన మచ్చల్ని కానివ్వండి, అలాగే మన స్కిన్ పైన ఉన్న యాక్నీని, పింపుల్స్ని, పింపుల్ మార్క్స్ని, పింపుల్స్ పోయిన తర్వాత మిగిలిపోయిన మచ్చల్ని, వీటన్నిటిని ఈజీగా ఈ ఆర్బుటిన్ అనేది క్లియర్ చేస్తుంది అనమాట. సో ఈ హైడ్రోక్వినైన్ చాలా బాగా పనిచేస్తుంది మన స్కిన్లో. సో ఇది ఆర్బుటిన్ గురించి అనమాట. అండ్ థర్డ్ థింగ్ ఏంటి అంటే గ్లూటాథయోన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ప్రోడక్ట్ దీనిలో ఉన్నది. గ్లూటాథయోన్ అంటే ఒక యాంటీ ఆక్సిడెంట్ అనమాట. ఈ యాంటీ ఆక్సిడెంట్ మన స్కిన్ పైన చాలా ఈజీగా వర్క్ చేస్తుంది. ఈ గ్లూటాథయోన్ అనేది ఐవి ఇంజెక్షన్స్ రూపంలో, సోప్స్ రూపంలో, అలాగే మనకి క్రీమ్స్ రూపంలో, అలాగే ఒక టాబ్లెట్స్ లాగా ఇచ్చేసి వాటర్లో మిక్స్ చేసుకొని తాగడానికి, పిగ్మెంటేషన్కి, పింపుల్స్కి ఎక్కువ సెలబ్రిటీస్ యూజ్ చేసేది ఏంటి అంటే గ్లూటాథయోన్ అనమాట. ఈ గ్లూటాథయోన్ అనేది మనకి ఇప్పుడు ఈజీగా అవైలబిలిటీలో దొరుకుతూ ఉందన్నమాట. ఈ గ్లూటాథయోన్ కూడా దీనిలో మిక్స్ చేయడం అయితే జరిగిందనమాట. గ్లూటాథయోన్ అనేది స్కిన్ వైటనింగ్కి, బాడీ వైటనింగ్కి, స్కిన్ని బ్రైట్ చేయడానికి, స్కిన్ కలర్ టెక్స్చర్ని ఇంప్రూవ్ చేయడానికి, బ్రైటనింగ్కి, లైటనింగ్కి, మార్క్స్, యాక్నీ స్కార్స్ వీటన్నిటినీ గ్లూటాథయోన్ అనేది 100% వర్క్ చేస్తుంది అనమాట. ఈ గ్లూటాథయోన్ కూడా ఈ కొజిక్ యాసిడ్లో తక్కువ రూపంలోనే దొరుకుతూ ఉందన్నమాట. సో ఇవన్నీ మనకి యూస్ఫుల్ ప్రోడక్ట్సే. సో స్టెరాయిడ్ బేస్డ్ ప్రోడక్ట్స్ అయితే కాదు, కాబట్టి మనం దీన్ని ఈజీగా యూజ్ చేయొచ్చు. అయితే దీనిలో ఇవి కాకుండా కొన్ని స్టెరాయిడ్ బేస్డ్ క్రీమ్స్, కొన్ని స్టెరాయిడ్ బేస్డ్ కూడా కలపడం అయితే జరిగింది. అది ఎవరు చూడరు అనమాట. ఓన్లీ కొజిక్ యాసిడ్, ఆర్బుటిన్, గ్లైకాలిక్ యాసిడ్ బెనిఫిట్స్ మాత్రమే చెప్తున్నారు, సైడ్ ఎఫెక్ట్స్ ఏవి చెప్పట్లేదు అనమాట. దయచేసి మీరు ఇవి కూడా ప్రికాషన్స్ ఫాలో అవ్వండి. ఎట్లాంటి స్కిన్ లైటనింగ్ క్రీమ్స్ వాడుతున్నా, స్కిన్ వైటనింగ్ క్రీమ్స్ వాడుతున్నా లాంగ్ రన్లో అయితే మనకి ఎలాంటి ఎఫెక్ట్ అనేది చూపించదు. అవి యూజ్ చేసిన అన్ని రోజులు మాత్రమే మన స్కిన్కి ఎఫెక్టివ్గా పనిచేయడం అయితే జరుగుతుంది. తర్వాత అయితే దాని బెనిఫిట్స్ ఏమీ ఉండవన్నమాట. సో సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకి అస్సలు వర్క్ చేయవి. ఇంకా స్కిన్ ఓవర్ సెన్సిటివ్ అయిపోయి స్కిన్ పైన ర్యాషెస్ రావడము, రెడ్డిష్గా అయిపోవడము, సో స్కిన్ పైన ఉన్న లేయర్, ఎపిడర్మిస్ ప్రొటెక్టివ్ లేయర్ని ఇది కరగదీస్తుంది అనమాట. కాబట్టి మన స్కిన్ ఎక్కువ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటూ ఉంటాయి. కాబట్టి మనం ఏంటి అంటే ఎలాంటి స్కిన్ లైటనింగ్, వైటనింగ్ క్రీమ్స్ లాంగ్ రన్లో అయితే యూజ్ చేయకూడదు, చాలా తక్కువ కాలమే యూజ్ చేయాలి. మచ్చలు ఉన్న ఏరియాలో యూజ్ చేయడం చాలా బెస్ట్ థింగ్ అనమాట. కానీ ఫేస్ మొత్తం కలర్ వస్తుంది, కలర్ ఈజీగా ఎఫెక్టివ్గా కనిపిస్తుంది అని చెప్పేసి అని దీన్ని ఎక్కువ వాడుతూ ఉంటారు. కాబట్టి ఎక్కువ ఎలాంటి ఈ క్రీమ్స్ అనేది యూజ్ చేయడం మంచిది కాదు, చాలా హార్మ్ జరుగుతుంది మన స్కిన్కి. సో
ఇట్లాంటి క్రీమ్స్ యూస్ చేసినప్పుడు మాయిశ్చరైజర్ కంపల్సరీ యూస్ చేయాలి, ఫేస్ వాష్ని యూస్ చేయాలి, సోప్ని యూస్ చేయకూడదు అనమాట. అలాగే మార్నింగ్ సన్ స్క్రీన్ అనేది 100% యూస్ చేయాలి. సన్ స్క్రీన్ యూస్ చేయలేదు అంటే దీనివల్ల ఓవర్ సెన్సిటివ్ అయిపోయి స్కిన్ మార్నింగ్ సన్కి ఎక్స్ఫోలియేట్ అవ్వడం వల్ల మెలనిన్ ఎక్కువ ప్రొడ్యూస్ చేసి ఇంకా స్కిన్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా వరకు ఉంటాయన్నమాట. అండ్ ఈజీగా హెయిర్ గ్రోత్ కూడా అవుతూ ఉంటుంది. సో దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, అట్ ద సేమ్ టైం నష్టాలు కూడా ఉన్నాయి. కొన్ని ప్రికాషన్స్ అయితే మనం ఈజీగా ఫాలో అవ్వాలి. అట్ ద సేమ్ టైం ఫేస్ వాష్ ఎలాంటిది వాడాలి ఏంటి అని నన్ను క్వశ్చన్ చేసి అడుగుతూ ఉన్నారు కాబట్టి బేబీ సోప్స్ అయితే మనకి పారాబిన్ ఫ్రీ ఎక్కువ ఉంటుంది. అలాగే సెన్సిటివ్ స్కిన్ ఉన్నా ఎటువంటి స్కిన్ ఉన్నా కూడా బేబీ సోప్స్లో ఎలాంటి హార్మ్ఫుల్ ప్రోడక్ట్ని యూజ్ చేయరు కాబట్టి బేబీ సోప్స్ అనేది చాలా బెస్ట్ అనమాట. నేను మీకు సజెస్ట్ చేసిన ఎట్లాంటి బేబీ సోప్స్ అయినా మీరు యూజ్ చేయొచ్చు. డవ్ బేబీ సోప్ యూజ్ చేయొచ్చు, జాన్సన్స్ బేబీ యూజ్ చేయొచ్చు. సో ఇలా హిమాలయ ఇలా బేబీ సోప్స్ అయితే యూజ్ చేయడం వల్ల మన స్కిన్ అనేది చాలా సెన్సిటివ్ ఏరియాస్లో అలాగే స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా చాలా యూజ్ చేయొద్దు అని చెప్తున్నారు కదా. మరి ఏది యూజ్ చేయడం వల్ల మా స్కిన్ కలర్ టెక్స్చర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, ఏం చేయాలి అని నన్ను అడుగుతూ మీ క్వశ్చన్ అయితే రావచ్చు కదా. సో కాబట్టి మీరు ఇలాంటి స్టెరాయిడ్ బేస్డ్ క్రీమ్స్ కానివ్వండి, కొజిక్ యాసిడ్ ఈ క్రీమ్స్ కంటే స్కిన్ లైటనింగ్ ఫార్మసీలో దొరికే క్రీమ్స్ ఇలాంటివి కంటే మీరు హెల్దీ లైఫ్ స్టైల్ని అలవాటు చేసుకొని వాటర్ని ఎక్కువ తీసుకోవడం, అట్ ద సేమ్ టైం ఫేస్కి డిఐవైస్ అంటే డూ ఇట్ యువర్ సెల్ఫ్ అనమాట. ఇంట్లో దొరికే కొన్ని ఫ్రూట్స్ పపాయ కానివ్వండి, ఆరెంజ్ పీల్తో కానివ్వండి, రోజ్మెరీ ఆయిల్ కానివ్వండి, అలాగే ఇంట్లో దొరికే ఆరెంజెస్ ఇట్లా కొన్ని ఫేస్ ప్యాక్స్ని మనం ఇంట్లో ఈజీగా వేసుకోవడం వల్ల కూడా స్కిన్ని మనం గ్లో చేసుకోవచ్చు అనమాట. ఇలాంటి క్రీమ్స్ని యూస్ చేస్తూ ఇలాంటివి కూడా యూస్ చేయొచ్చు. అవి లాంగ్ రన్లో ఉండకపోవచ్చు కానివ్వండి, ఇవి లాంగ్ రన్లో ఉంటాయి. మనం పైకి ఎంత క్రీమ్స్ యూస్ చేసినా మనం ఇంటర్నల్గా క్లీన్గా లేనప్పుడు మన స్కిన్ అనేది గ్లో అవ్వడం, హెయిర్ లెంతీగా పెరగడం అనేది చాలా వరకు తగ్గిపోతుంది అనమాట. సో నేను ఇచ్చే సజెషన్ అయితే ఈ చిన్నదే అనమాట. కాబట్టి ఇలా కూడా ట్రై చేసి చూడండి, మీకు ఈజీగా రిజల్ట్ అనేది తెలుస్తుంది. జ్యూసెస్ని ఎక్కువ తీసుకుంటే కూడా మన స్కిన్ చాలా గ్లో అవుతుంది. తిన్నా కూడా చాలా మంచిది జ్యూసెస్ కంటే. ఆరెంజెస్, విటమిన్ సి ఎక్కువ ఉన్న ఫ్రూట్స్ ఇలాంటివి తినడం వల్ల కూడా మన స్కిన్ అనేది బ్రైట్ అవుతుంది అనమాట. ఈరోజు కొజిక్ కేర్ గురించి ఇది వీడియో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి. అలాగే ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా నాకు కామెంట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. సబ్స్క్రైబ్.